ఏప్రిల్ నుంచి ఈ ఉగాది నుంచి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక 8 లక్షల మెట్రిక్ టన్నులు కూడా సేకరించినట్టు సమాచారం. ఆ బియ్యానంతా కూడా ఆల్రెడీ రేషన్ షాప్లో కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ చెప్పిందంటే ఏప్రిల్లో కొత్త సన్న బియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి శ్రీ బట్టి విక్రమార్క గారు చెప్పడం డిప్యూటీ సీఎం మినిస్టర్లు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందరికీ హ్యాండ్ వెల్కమ్ మై ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ రేషన్ షాప్లకు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ఏప్రిల్ 1 అంటే ఈ ఉగాది పండుగ నుంచి రేషన్ షాపులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఉంది. సో ఆల్రెడీ కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ సన్న బియ్యం కూడా అన్ని గోడౌన్స్కి పంపించేశారు. సో ఈ ఉగాది పండుగకి సూర్యాపేటలో హుజూరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ను ప్రారంభించున్నారు. సో దీనికి సంబంధించి కానీ ఆల్రెడీ 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా సేకరించడం జరిగింది. ఆల్రెడీ రేషన్ షాప్కు సంబంధించిన గోడలు కూడా పంపించడం జరిగింది. సో ఈ స్కీమ్ కింద రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమేనండి, రేషన్ కార్డుదారులకి రేషన్ కార్డు హోల్డర్లకి ఒక్కరికి 6 కేజీల బియ్యాన్ని ఇస్తున్నట్టుగా సమాచారం. అంటే నెలకి సంబంధించి 6 కేజీల బియ్యం ఒక వ్యక్తికి. సో ఈ సన్న బియ్యం కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ గత ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఆల్రెడీ గురుకులాల్లో కానీ, గురుకుల పాఠశాలలో కానీ, గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, సాంఘిక సంక్షేమ పాఠశాలలో కానీ, మధ్యాహ్న భోజనం సంబంధించి దాంట్లో కానీ ఆల్రెడీ సన్న బియ్యం అనేది పంపిణీ చేయడం జరిగిందనమాట. సో ఈ రేషన్ షాపులో కూడా అందరికీ సన్న బియ్యం ఇవ్వాలనే కాన్సెప్ట్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏంటంటే దాన్ని కంటిన్యూ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఈ ఉగాది నుంచి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక 8 లక్షల మెట్రిక్ టన్నులు కూడా సేకరించినట్టు సమాచారం. ఆ బియ్యానంతా కూడా ఆల్రెడీ రేషన్ షాప్లో కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. సో ఈ ఉగాది నుంచి మాత్రం అందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంపిణీ జరగబోతుంది అనమాట. సో అందుకని కూడా ఈ సన్న బియ్యం కూడా పండించాలి రైతుల ఉద్దేశంతో కూడా సన్న బియ్యానికి సంబంధించి సన్న ఓట్లకు సంబంధించి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ కూడా పెట్టడం జరిగింది. సో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కూడా. సో గ్రౌండ్ వల్ల దాని రిజల్ట్ వేరే ఉంది అనుకోండి. సో అదే అట్లా అనమాట, అంటే ఎంకరేజ్ చేస్తున్నారు రైతులు కూడా. సో ఇది సన్న బియ్యం ఎందుకంటే దొడ్డి బియ్యం ఓడి తింటారంటే ఇప్పుడు ఎవరంటే కేవలం పేదవాళ్ళు మాత్రం నిజంగా అసలు ఎటువంటి ఏ ఆదాయం లేకుండా కొంచెం బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రం తింటారు. సో ఇప్పుడు రేషన్ కార్డు అనేది బిలో మిడిల్ క్లాస్ కాదు కదా, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉన్నది రేషన్ కార్డు. ఎందుకంటే ఆల్రెడీ సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది ఆ విషయాన్ని కూడా. సో ఇప్పుడు పేదవాళ్ళు అంటే తింటారు దొడ్డి బియ్యం, కానీ కొంచెం పైసలు తినలేరు కదా. సో వాళ్ళ కోసమైనా సరే సన్న బియ్యం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో అట్లా అనమాట. సో ఓకే, ఈ సన్న బియ్యం ఓకే ఇది ఇస్తున్నారు, ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డ్ అండి. దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ కూడా 1.5 year అయిపోయింది. సో స్టార్టింగ్ నుంచి కూడా అంటే బిఫోర్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తాము, మార్పు చేరుకుంటే చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ రేషన్ కార్డు సంబంధించి గాను ప్రజాపాలనలో దరఖాస్తు చేశాము, తర్వాత గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేశాము, తర్వాత మధ్య నిర్మించిన సర్వేలు ఉంటాయి కదా, ఇది కులగణ సర్వే కానీ, ఇందిరమిల్లు సర్వే కానీ, తర్వాత ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే కానీ, ఇట్లాంటి ఏ సర్వేలు ఉన్నా అన్నింటిలో కూడా మనం ఆల్రెడీ దరఖాస్తు చేశాము. ఇవన్నీ ఒకైతే మళ్ళీ కూడా డీసీ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టడం జరిగిందనమాట. ఇది రేషన్ కార్డు కోసం మళ్ళీ డబ్బులు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ చెప్పిందంటే ఏప్రిల్లో సన్న బియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి శ్రీ బట్టి విక్రమార్క గారు చెప్పడం డిప్యూటీ సీఎం మినిస్టర్లు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఓకే చెప్పడం జరిగింది, బాగానే ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్కి వస్తారు మాత్రం అంటే కొంత నేను అనుకునే విషయం అయితే గ్రౌండ్ లెవెల్కి వస్తారు మాత్రం ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారు. అది ఏమో అన్నట్టుగా అయిపోయింది. ఏంటంటే ఇన్నిసార్లు అప్లికేషన్ పెట్టి మరి ఇస్తారా ఇవ్వరా కూడా. సో ఓకే తెలిసే ఇవ్వాల్సిందే, ఇస్తారు ఖచ్చితంగా. సో ఓకే ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఈ రేషన్ కార్డుల వ్యవస్థలో కూడా చాలా మార్పులు జరగాలి. చాలామందికి వాళ్ళ ఆదాయానికి అంటే క్రైటీరియా ప్రకారం మించి ఆదాయం ఉన్న చాలామంది ఉన్నారు. సో ఆ లెక్కలు చూస్తే మనకి దగ్గర 3 కోట్ల మంది రేషన్ కార్డు ఉన్న ఉన్నారు మన రాష్ట్రంలో. సో మన దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే తలసరి ఆదాయం పెరిగింది, తలసరి ఆదాయం ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారు డెవలప్మెంట్ చేసిందని. ఇంకో విషయానికి వస్తే అదే 10 లక్షలు 5 లక్షలు ఉన్న తలసరి ఆదాయం అని చెప్పిన వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఉంది. అంటే రేషన్ కార్డు ఎవరు ఇస్తారండి? 2 లక్షల లోపు వాళ్ళకి ఇస్తారు. అంటే మీకు రేషన్ కార్డు ఉంది ప్లస్ వాళ్ళ ఆదాయం పెరిగింది అంటారు. సో ఇంకా రేషన్ కార్డు అయితే మరి ఇస్తామని చెప్తున్నారు, గ్రౌండ్లో అయితే ఇంకా కనబడలేదు. సో ఏమన్నా ఒక 2 daysలో తెలిసిపోతుంది ఆ రేషన్ కార్డు ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదని కూడా. ఇస్తారు కానీ లేట్ ఇచ్చినా పర్లేదు, కానీ కొంచెం ఇస్తే పక్కా ఉంటుంది. ఎందుకంటే ప్రక్షాళన చేసి ఎట్లా ఇస్తున్నారు గవర్నమెంట్ కొంచెం స్టాండ్ తీసుకుంది కాబట్టి ఇస్తే అది ఇచ్చేది కొంచెం ప్రక్షాళన చేసి ఇస్తే ఇంకా బెటర్. ఇస్తారు 100% ఇస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం. ఎందుకంటే అది మెయిన్ ప్రభుత్వం కూడా పెద్ద ఫోకస్ పెట్టింది దాని మీద కూడా. అదొకటి ప్లస్ ఇదొకటి
ఇప్పుడు ఏంటంటే ఈ రీసెంట్గా ఒక స్కీమ్ తీసుకొచ్చినట్టు రాజీవ్ యువ వికాసం అని నేను ఆల్రెడీ మన ఛానల్లో దాని గురించి చెప్పాను. ఇది రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి. సో స్కీమ్ ఏంటంటే ఎవరికైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే కొత్తగా డెవలప్మెంట్ అవ్వాలి, కొంచెం బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే నిరుద్యోగులు అనుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా ఒక 4 లక్షలు హైయెస్ట్ లోన్ అమౌంట్ అయితే దాంట్లో హైయెస్ట్గా 2,40,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, హైయెస్ట్ అమౌంట్. సో అట్లా సో దానికి కండిషన్ ఏం పెట్టారంటే రేషన్ కార్డు కంపల్సరీ పెట్టారన్నమాట. ఈ రేషన్ కార్డు కంపల్సరీ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే రీసెంట్గా రేషన్ కార్డు కోసం మీ సేవలు చాలామంది అప్లికేషన్ పెట్టారు కదా. అప్పుడు ఏమైందంటే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టాలంటే మీకు పాత రేషన్ కార్డు కనుక మీ పేరు ఉంటే అది కొట్టేపియాలని చెప్పారన్నమాట. సో దీనివల్ల ఏం చేశారంటే చాలామంది సరే కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు కదా, పాత రేషన్ కార్డులో పేరు కొట్టేపించుకొని కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పెడదామని చాలామంది ఏం చేశారంటే ఎగ్జిస్టింగ్ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది అనుకోండి, కొన్ని ఏరియాలోనే ఆల్మోస్ట్ 90% ఏం చేశారంటే పెళ్లి కాని అమ్మాయికి అసలు కనుక్కోకుండానే పెళ్ళి అని తెలియగానే పాత రేషన్ కార్డు పేరు కొట్టేసేవాళ్ళు. లాస్ట్ గవర్నమెంట్ అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతూనే ఉంది. తక్కువ మ్యారేజ్ అయింది కాబట్టి అత్తడానికి పోయింది కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు పేరు ఉండదని చెప్పేసి రేషన్ కార్డు దారులకు రేషన్ హోల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోని డైరెక్ట్ కొట్టేసేవాళ్ళు అట్లా వితౌట్ ఇన్ఫర్మేషన్. పెళ్ళి అయితే తెల్లారిసరికి రేషన్ కార్డు పేరు మాయమేది, అట్లాంటి పరిస్థితి ఉంది. సో అట్లా ఏమైందంటే లేడీ అట్లా ఎవరైతే లేడీ ఉందో ఆమె రేషన్ కార్డు పేరు పోయింది. వాళ్ళ రేషన్ కార్డు పేరు ఎక్కిందంటే ఎక్కలేదు, ఎందుకంటే ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు రేషన్ కార్డు పేరు ఎక్కించుకోనికి. అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సరే హస్బెండ్ వాళ్ళ ఫాదర్ దాంట్లో రేషన్ కార్డు పేరు ఉంది, మొన్న రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుకి ఇస్తాము అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోని చెప్పినప్పుడు అప్పుడేం జరిగిందంటే ఈ హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉంటారు, ఎందుకంటే 15 years రేషన్ కార్డు లేదు కాబట్టి అప్పటికే పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మా తల్లిదండ్రులు సపరేట్ రేషన్ కార్డు, మాకు అందరూ సపరేట్ రేషన్ కార్డు అనే ఉద్దేశంతో అక్కడ ఏం చేశారంటే హస్బెండ్ కూడా పాత రేషన్ కార్డు తల్లిదండ్రులతో ఉన్న రేషన్ కార్డులో కూడా పేరు తీసేయడం జరిగిందన్నమాట. సో అక్కడ ఏమైందంటే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టాలంటే పాత రేషన్ కార్డు పేరు కొట్టాలి కదా. సో అదే మీద రీసెంట్గా తీసేయడం జరిగింది. సో దాని తర్వాత ఈ స్కీమ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఆయనకు బిజినెస్ పెట్టుకోవాలని ఉంది, ఆయనకు అర్హత ఉంది, ఆయన ఏం చేశాడు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నాడు స్కీమ్ గురించి. ఇక్కడ ఏమైంది రేషన్ కార్డులో పేరు పోయింది. ఆయన అప్లికేషన్ పెడితే ఏమైంది రేషన్ కార్డు పేరు లేదు కాబట్టి నీ అప్లికేషన్ చెల్లదు అని ఆప్షన్ ఇచ్చేసింది. సో ఇక్కడ ఏమైందంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా అర్హత లేకుండా అయిపోయింది అనమాట. అంటే రేషన్ కార్డు పేర్లో కొట్టిపోయడం వల్ల, అంటే రేషన్ కార్డులో పేరు కొట్టిపోయడం వల్ల ఈ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కోసం అర్హత లేకుండా అయిపోయింది అనమాట. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. చాలామంది కూడా నాకు కామెంట్ చేశారు, అంటే ఒకవేళ ఈ ప్రాసెస్ చేయకుండానే ఈ స్కీమ్ పెట్టే ఉండే, లేకపోతే రేషన్ కార్డు పంచిన తర్వాతనే ఈ స్కీమ్ పెట్టే ఉండే మేబీ, లేదంటే కూడా ఈ రాజీవ్ యువ వికాసం phase 1 ఇంకా phase 2 కూడా స్టార్ట్ అయితే అట్లానే అనౌన్స్మెంట్ చేసే ఉండే, ఏది లేదు. సో అంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, అర్హత ఉన్నా కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టి డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే కొత్త రేషన్ కార్డు ఇస్తారన్న ఉద్దేశంతో పాత రేషన్ కార్డు పేరు కొట్టేపించుకున్న వాళ్ళు కూడా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. దీనికి ఎట్లా సొల్యూషన్ చేస్తారని చూడాలి. ప్రజెంట్ అయితే రేషన్ షాపులో అయితే సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయమే. సో అదే టైంలో కూడా కొత్త రేషన్ కార్డు పంచుతారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే ఈ స్థాయిలో అనౌన్స్మెంట్ జరిగింది, గ్రౌండ్ లెవెల్ అయితే ఏం కనబడట్లేదు. సో ఓకే 2-3 daysలో తెలిసిపోతుంది, కానీ ఇస్తారనుకుందాం. సో రేషన్ కార్డు కోసం అయితే చాలామంది ఇంకా ఎదురు చూస్తున్నారు. సో అందరికీ రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటున్నాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే, అర్హత లేని వాళ్ళు రేషన్ కార్డు కూడా తీసేయాల్సిందే, రేషన్ కార్డు ప్రక్షాళన కూడా చేయాల్సిందే. రేషన్ కార్డు పైన కూడా ఏటా కొన్ని లక్షల కోట్లు వృధా అవుతున్నాయి. ఇది నా అభిప్రాయం అండి, పర్సనల్ ఒపీనియన్. సో నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో రాబోయే వీడియోలు కూడా అసలు రేషన్ కార్డు ఎట్లా స్టార్ట్ అయింది, రేషన్ కార్డు వ్యవస్థ ఏంది, ఎందుకు దాన్ని ఏ లీడర్లు కూడా ఎందుకు ముట్టుకోలేకపోతుంది, దాన్ని ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతున్నారు, సంబంధించి కొంచెం క్లియర్ విశ్లేషణ చేద్దాం మా ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.